'అఖండ తాండవం' మూవీ చూసేసాను భయ్య. అండ్ ఫైనల్లీ 'అఖండ 2' రిలీజ్ అయిపోయింది. ఎంతో కన్‌ఫ్యూజన్, ఎన్నో మీడియా న్యూస్‌లు, ఎంతో డైలమా తర్వాత ఫైనల్లీ మూవీ అయితే థియేటర్స్‌లో రిలీజ్ అయిపోయింది. అండ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే పర్సనల్లీ ఐ కైండ్ ఆఫ్ లైక్డ్ ఇట్. ఎందుకంటే మూవీకి వెళ్ళడానికంటే ముందే మనము 'బోయపాటి బాలకృష్ణ' గారి మూవీ అన్నప్పుడు ఒక ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేసుకొని ఎళ్తాం. అండ్ మూవీ అవే పర్ఫెక్ట్‌గా డెలివర్ అయితే చేస్తుంది. ఎక్కడ కూడా ఏమాత్రం కన్‌ఫ్యూజన్ లేకుండా నేను ఏదైతే అనుకున్నానో మూవీ ఓవరాల్‌గా అదే డెలివర్ చేసింది. సో 'అఖండ 1' ఐఫోన్ 11 అయితే 'అఖండ 2' ఐఫోన్ 11 ప్రో మాక్స్ అన్నట్టు అంతే. సో ఓవరాల్ యాక్షన్ నెక్స్ట్ స్టేజ్‌కెళ్తుంది. స్టోరీ లైన్ కొంచెం డ్రాగ్ చేస్తారు. సీక్వెన్సెస్ అందరూ కూడా కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతారు. అండ్ అలాగే కొంచెం లాజిక్స్, ఫిజిక్స్ అనేటివి ఇంకా తగ్గిపోతాయన్నమాట. సో ఇదే జరిగింది 'అఖండ 2లో. కానీ వాట్ ఈస్ ద గుడ్ పోర్షన్ ఇన్ ద ఫిల్మ్ అంటే ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్ సీక్వెన్స్ చాలా బాగుంటాయి. కొంచెం డీలే, కొంచెం లాగ్ చేసినట్టు అనిపించినా కూడా మన కల్చర్‌ని అలాగే మనం ఏవైతే కొన్ని కొన్ని విషయాలలో మన ఎథిక్స్‌ని మర్చిపోతున్నామో వాటిని కొంచెం మనకు గుర్తు చేయడానికైతే ట్రై చేస్తుంటారు మూవీ అంతా. అండ్ అదే కాకుండా మన హిందూ కల్చర్‌ని, మన హిందూయిజంని అండ్ ఓవరాల్ మన సనాతన ధర్మాన్ని ఎలా చూపెట్టాలో అలాగైతే చూపెట్టారు. సో అది ఒక పోర్షన్ వరకు మెజారిటీ చంక్‌లో ఒక 15-20 మినిట్స్ బానే ఉంటుంది మూవీ. కానీ మిగతా విషయాలన్నీ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టే ఉంటాయి. యాక్షన్‌లో పెద్దగా లాజిక్ ఉండదు. పెద్దగా పాటించరు. అండ్ ఓవరాల్ కొంచెం సీక్వెన్సెస్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్‌లు, ఆ ఓవరాల్ గాల్లో జుట్లు ఎగరడాలు, శవాలు ఎగరడాలు ఇదంతా కామన్. సో ఇదంతా ఈ మూవీ కూడా డెలివర్ చేస్తుంది. కానీ ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిందా? తమన్నా వర్క్ చేసాడా? కంప్లీట్‌గా ఎంటర్‌టైన్ అవుతామా అంటే మాత్రం 100% అయిపోతాం. సో మీరు 'అఖండ' మూవీ చూసి మీకు ఆ మూవీ నచ్చింది అనుకుంటే మాత్రం ఈ మూవీకి తప్పకుండా ఎళ్ళిపోండి. ఇంకా బాగా నచ్చుతుంది. కానీ 'అఖండ 1' నచ్చలేదంటే మాత్రం ఈ మూవీ అస్సలు చూడకండి. మీకు ఇది ఇంకా అస్సలు నచ్చదు. సో మీ ఒపీనియన్ ఏంటి? 'అఖండ 2' మూవీ చూసిన తర్వాత కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.